నమస్తే, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఈరోజు మనం ఫోటోగ్రఫీలో లాస్ట్ లెసన్ వచ్చి బేసిక్స్. నేను చెప్పబోయే బేసిక్స్లో ఫోటోగ్రఫీలో బేసిక్స్లో లాస్ట్ లెసన్ చెప్పబోతున్నాను. సో టాపిక్ వచ్చి మనకి ఎక్స్పోజర్ కంపెన్సేషన్. అంటే ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అనేది ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఒక ఇన్స్టాగ్రామ్లో ఫోటోగ్రఫీలో ఇన్స్టాగ్రామ్లో మాదిరిగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం వైట్ లెవెల్స్ని తగ్గించడం కానీ అలాగే బ్లాక్ లెవెల్స్ని తగ్గించడం కానీ చేయొచ్చు. దీన్ని ఉపయోగించి మనకి కరెక్ట్ ఎక్స్పోజర్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం అనేది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనకి డిఫాల్ట్గా మనకి ఒక ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. దాని పేరే ఎక్స్పోజర్ కంపెన్సేషన్. ఈ కంపెన్సేషన్ ఉపయోగించి మనం కరెక్ట్గా ఎక్స్పోజర్ అంటే బ్రైట్నింగ్ లెవెల్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అది అసలు మనకి ఎలా ఉంటుంది అని అంటే మీకు ఒకసారి నేను డిస్ప్లే చూపిస్తున్నాను. మీకు చూడండి, మీకు ఐఎస్ఓ పైన మీకు మైనస్ ప్లస్ ఉండి ఒక లైన్ కింద ఉండడం జరిగింది కదా, అదే ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ మీటర్. అది జీరోలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు లెక్క ఎక్స్పోజర్ అనేది. నేను షటర్ స్పీడ్ మార్చినప్పుడు ఆ పాయింట్స్ అనేది మారడం జరుగుతుంది. ఎపేచర్ కూడా మారుస్తున్నాను చూడండి. ఎపేచర్ మార్చినప్పుడు కూడా పాయింట్స్ మారుతుంది. అలాగే ఐఎస్ఓ కూడా మారుస్తాను నేను. ఒకసారి చూడండి, పాయింట్స్ అనేవి మారుతుంది జరుగుతుంది. చూశారు కదా మీరు ఆ లెవెల్స్ అనేవి ఎలా మారడం అనేది జరిగిందో. మనం ఐఎస్ఓని పెంచినా కానీ, షటర్ని పెంచినా కానీ తగ్గించినా కానీ, అలాగే అపేచర్ని పెంచినా తగ్గించినా కానీ మనకి ఆ ఎక్స్పోజర్ కంట్రోలర్ అనేది మారడం అనేది జరుగుతుంది. సో మనం దీనివల్ల ఏంటంటే మనం ఆ జీరో ఎక్కడికైతే ఆ జీరో లెవెల్ అనేది రావడం జరుగుతుందో ఆ జీరో లెవెల్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేసామనుకోండి, కరెక్ట్గా మనకి ఎక్స్పోజర్ అనేది అంటే లైటింగ్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. మనం బ్యాక్గ్రౌండ్లో కనుక వైట్ లెవెల్ కనుక ఎక్కువ ఉంటే, అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ వాల్ ఉందనుకోండి, వైట్ వాల్ ఉన్నప్పుడు అది ఏం చూపిస్తుంది అంటే ఎక్కువగానే మనకి వైట్ లైట్ ఎక్కువ పడుతున్నట్టే చూపిస్తుంది. ఎందుకంటే వైట్ అని అంటే వైట్కి డెఫినేషన్ ఏంటంటే లైట్ అనమాట. బ్లాక్ కలర్ మన బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉన్నదనుకోండి, అది మైనస్లో చూపించడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు దీన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. నేను కేవలం ఏంటంటే పాయింట్స్ మాత్రమే చెప్పగలుగుతాను. దాన్ని మీరు ప్రాక్టీస్ మీద మీరు ఈ పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ అనేది మనం తీయగలుగుతాం. అంతే తప్ప నేను కరెక్ట్గా చెప్పినట్టయితే మట్టికి ఎవ్వరు చెప్పినా కూడా, నేనే కాదు ఎవ్వరు ఎంత పెద్ద ప్రొఫెషనల్ చెప్పినా కూడా కరెక్ట్ లెవెల్స్ అనేవి ఈ పలానా సిచ్యువేషన్కి పలానా అనేది చెప్పడం అనేది సాధ్యపడదు. మనకి ఏదో ఒక షాడో రావచ్చు, ఈ లోపల ఏదో ఒక మబ్బు వచ్చి మొత్తం కవర్ అయ్యి మన ఎండగా ఉన్న చోట తీసినప్పుడు వేరు కండిషన్స్ని బట్టి అది మారడం అనేది జరుగుతుంది. మన ఎక్స్పోజర్ లెవెల్ అనేది కరెక్ట్గా మనం తీయగలిగినట్టయితే మనకు ఆ బ్రైట్నెస్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఇది చూసుకోవడానికి దీనివల్ల పెద్ద ఉపయోగం అంటే ఏమి ఉండదు. అంటే ఉపయోగం అంటే చాలా ఉపయోగం ఉంటుంది. మనం ఫోటో తీసిన తర్వాత అదే లైటింగ్ ఎక్కువ అయిపోయింది అని అనుకోవడం కన్నా మనం దీన్ని ఐఎస్ఓని మార్చినప్పుడు ఏమవుద్ది అని అంటే ఆ పాయింట్ కరెక్ట్గా జీరో వచ్చింది, లైటింగ్ కరెక్ట్గానే ఉంటుంది, ఇక్కడ లైట్ పెరగదు అనేది మనకు ఒక ఉదాహరణగా ఉండడం జరుగుతుంది అనమాట. అదే వైట్ కనుక పెరిగిపోయింది అనుకోండి, మనం ఫోటో తీసింది అప్పుడు తగ్గించినప్పుడు ఒక స్నాప్ వేస్ట్, టైం వేస్ట్ అని అనుకుంటే కనుక టైం వేస్ట్ అని అనుకున్నప్పుడు మనకి ఎక్స్పోజర్ కంట్రోలర్ ముందే మనం సెట్ చేసుకుని ఆ లైటింగ్ కరెక్ట్గా సెట్ చేసుకుని ఐఎస్ఓ కానీ ఎపేచర్ కానీ షటర్ కానీ అన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఫోటో తీసినట్టయితే మీకు టైం కలిసి వస్తుంది. మీకు ఇది వాస్తవంగా ఏంటంటే పెద్ద ప్రొఫెషనల్స్ దగ్గర ఏముంటాయంటే ఒక రీడర్స్ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి ఒక చిన్న చేతిలో ఉండదు, మనం అక్కడికి వెళ్ళి ఒక బటన్ నొక్కగానే పలానా ఐఎస్ఓ షటర్ ఎపేచరు ఈ లైటింగ్ కండిషన్కి ఇది పెడితే కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది అనేసి మనకి అది చూపిస్తుంది అనమాట. అంటే ఎంత లైటింగ్ అనేది మనం పెట్టాలి అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఓకే, అలాంటి థింగ్స్ అనేవి ఉంటాయి. కానీ ఆ థింగ్స్ని మనం కొనాలంటే చాలా అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో డిఫాల్ట్గా మనకి ఒక ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ అనేది మనకి డిఎస్ఎల్ఆర్స్లో కానీ మిర్రర్లెస్ కెమెరాస్లో కానీ రావడం అనేది జరుగుతుంది. ఓకే, దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఎందుకంటే మనం ఫోటో స్నాప్ తీసిన తర్వాత లైటింగ్ ఎక్కువైంది అని అనుకోవడం కన్నా మనం ముందే మనం తీసుకున్న తర్వాత తీస్తే మనకి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండడం జరగదనమాట. సో మీరు ఒక్కసారి
ఈ ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ కూడా మీరు ఒకసారి పరిశీలించినట్టయితే మనకి ఈ డిఎస్ఎల్ఆర్ గురించి మనం తెలుసుకున్నట్టే, వీటి మీద ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు పూర్తిగా డిఎస్ఎల్ఆర్ మీద మీరు పూర్తిగా మాన్యువల్గా అవగాహనకి వచ్చినట్టే. ఓకే, కాంపెన్సేషన్ని మార్చాలి అంటే షటర్ స్పీడ్ని కానీ ఎపేచర్ని కానీ ఐఎస్ఓ కానీ మార్చినప్పుడు మనకి డిఫాల్ట్గా అనేది మారడం అనేది జరుగుతుంది. అలా కాని పక్షంలో కూడా మనం మార్చాలి అని అంటే ప్లస్ అండ్ మైనస్ అనే ఒక బటన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ బటన్ని క్లిక్ చేసి వీల్ తిప్పినట్టయితే మనకి దానికి సంబంధించిన వీల్ తిప్పినట్టయితే మనకి ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ అనేది మారడం జరుగుతుంది. మరి కొన్ని కెమెరాస్లో డైరెక్ట్గా వీల్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ డైరెక్ట్ వీల్ మనం తిప్పినట్టయితే మనకి ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ అనేది మారడం జరుగుతుంది. చూడండి, ఇది మట్టికి ఖచ్చితంగా 100% పనిచేస్తుందా అని అంటే ఖచ్చితంగా అయితే పనిచేయదండి. మనకి ఏదో డిఫాల్ట్గా కొంతవరకు తెలుసుకోవడానికి అయితే మట్టికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సైనింగ్ అవుట్, దిస్ ఇస్ వాసం శెట్టి, రామ్ కిరణ్.